'యాటిట్యూడ్ స్టార్' బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ కోసము మూవీ డైరెక్టర్ గాని, మూవీ టెక్నీషియన్స్ గాని, హీరో గాని, హీరోయిన్ గాని అండ్ అదర్ రోల్స్‌లో నటించిన వాళ్ళు గాని ఎంత కష్టపడ్డారో నాకు తెలీదు గానీ, మూవీ మాత్రం అంత బరాబర్ లేదు. మూవీ మొత్తం అయితే అంత ప్రాపర్‌గా లేదు. స్టోరీని గూడా అంత ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇల్లాజికల్ సీన్సే ఎక్కువగా కనిపిస్తాయి. అసలు ఎక్కడ గూడా అంత ఎస్టాబ్లిష్ చేసినట్టు అనిపించదు. ఓవరాల్ మూవీ మొత్తంలా ఒక 2, 3, 4 సీన్స్ కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తాయి. ఇక ఓవరాల్ సీన్స్ మాత్రం చాలా చిరాకు తెప్పిస్తాయి. ఆ డైలాగ్ రైటింగ్స్ వల్ల మనకు చాలా చిరాకొస్తది. నేను వెళ్ళిన థియేటర్‌లో ఆల్‌మోస్ట్ ఒక 15 మందున్నారు. ఆ 15 మందిలా ఒక నలుగురు, ఐదుగురు పడుకుండిపోయారు. మూవీ చూస్తూ, చూస్తూ పడుకున్నారు. ఇక మిగతా వాళ్ళం అటో, ఇటో మూవీ అయితే కానిచ్చేసినాము. మూవీ చూస్తే చూసామన్న సాటిస్ఫాక్షన్ లేదు. అసలు ఎందుకు చూసామని అనిపిస్తుంది మూవీ మాత్రము. మూవీ డైరెక్టర్ ఎవరో గాని స్క్రీన్ ప్రెజెంటేషన్ ఎంత వరస్ట్‌గా ఉందంటే అంత వరస్ట్‌గా ఉంది. ఎక్కడ కూడా అంత ప్రాపర్‌గా అనిపించలేదు. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే ఒక 2 వర్గాలుంటాయి. అమ్మాయి సైడ్ ఒక వర్గం ఉంటది. అబ్బాయి సైడ్ ఒక వర్గం ఉంటది. వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. వీళ్ళిద్దరి పెళ్లయితే ఆ 2 వర్గాలు కూడా కలుస్తాయి. ఈ స్టోరీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాగి, లాగి, లాగి తీసుకొచ్చేసారు. ఒక 2 సీన్స్ ఉంటాయి. అమ్మాయి సైడ్ వాళ్ళు అమ్మాయిని ఎక్కువ పొగుడుతారు. అబ్బాయి సైడ్ వాళ్ళు అబ్బాయిని పొగుడుతారు. అబ్బాయి లేకపోయినంటే అబ్బాయిని పొగుడుతారు. అమ్మాయిని వాడు కాదు లేకపోయింది నేనే అంటే అమ్మాయిని పొగుడుతారు. ఇంత వరస్ట్‌గా అనిపిస్తే అంత వరస్ట్‌గా అనిపిస్తుంది. అసలు చిరాకొస్తుంది మూవీ చూస్తే. ఇక మన 'యాటిట్యూడ్ స్టార్' తిన యాక్టింగ్ ఏమో గాని ఓవర్ యాక్షన్ ఎక్కువుంది మూవీలో. క్లైమాక్స్ సీన్ ఉంటుంది. తను అసలు అందులో ఏడుస్తుండా, నవ్వుతుండా కూడా అర్థం కాదు. తన ఎక్స్‌ప్రెషన్స్ డాన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్ పెడతాడు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం ఎక్కడ కూడా సింక్ కాదు. అసలు సాంగ్‌కి ఆ ఎక్స్‌ప్రెషన్ సింకే కాదసలు. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి సాంగ్‌కి సంబంధమే ఉండదు. యాక్టింగ్ మాత్రం ఏమీ బాలేదు అసలు చిరాకొచ్చింది. ఇక హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ కొంచెం ఓకే అనిపించినప్పటికి తన డైలాగ్ డెలివరీ అంత ప్రాపర్‌గా లేదు. అసలు డబ్బింగ్ జెప్పిచ్చారు. ఆ డబ్బింగ్ కరెక్ట్‌గా అయితే సింక్ కాలేదు. కరెక్ట్‌గా అనిపించలేదు. హీరో, హీరోయిన్ కంటే కొంచెం అదర్ క్యారెక్టర్స్ ఇంకొంచెం బెటర్‌గా నటించారు. వాళ్ళ క్యారెక్టర్స్ కొంచెం బెటర్‌గా అనిపిస్తాయి. అదేదో సాంగ్ ఉంది. 'గుంజి గుంజి' అనే సాంగ్ వస్తుంది. అది తేపకు దాన్నే బ్యాక్‌గ్రౌండ్‌లో వాడుతూనే ఉంటారు. దానివల్ల మనకి ఇంకా హెడేక్ వచ్చింది దానివల్ల అయితే. అసలు ఏమీ లేదు మూవీలో. అసలు ఎందుకు తీశారో, దీన్ని ఎందుకు థియేటర్ రిలీజ్ చేశారో కూడా తెలీదు. ఫ్యామిలీతో చూడలేము, ఫ్రెండ్స్‌తో చూడలేము. అసలు మూవీ చూడలేమసలు. చూడకపోవడమే బెటరు. ఆ సాహసం మాత్రం చేయకండి. ఈ మూవీ చూడడం అంటే ఒక సాహసం చేయడమే. ఎక్కడ కూడా ప్రాపర్‌గా లేదు. మూవీ అయితే ఎక్కడ కూడా అనిపించేది. ఒక 2, 3 సీన్స్ కొంచెం పాజిటివ్‌గా అనిపించినప్పటికీ, ఈ ఇల్లాజికల్ సీన్స్ వల్ల, ఈ డైలాగ్ రైటింగ్స్ వల్ల అయితే మూవీ పైన మొత్తం చిరాకొస్తుంది. ఇప్పటికైతే ఇది గైస్ 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ అంత బరాబర్‌గా లేదు. 'బరాబర్ సంపెస్తా' అనే విధంగానే ఉంటుంది. వెళ్తే మాత్రం చచ్చిపోవాల్సిందే. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.